వెల్కమ్ టు వినోద కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పాపిడి అండి. ఈ పాపిడి చిన్న వాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టపడతారు ఈవినింగ్ స్నాక్స్కి. ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము ఒక బౌల్ తీసుకొని ఇందులో 3 కప్పుల శనగపిండి వేసి 1 కప్పు బియ్యం పిండి వేసి పక్కన పెట్టేసుకొని, వేరొక చిన్న బౌల్లో హాఫ్ టీ స్పూన్ వాము, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొన్ని వాటర్ పోసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, ముందే నానబెట్టుకున్న వాము, వెల్లుల్లి పేస్ట్ వేసిన వాటర్ వేసుకొని, జల్లితో వడకట్టేసి వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకొని, వాటర్ పోస్తూ దీన్ని కలుపుకోవాలండి. ఈ వాము, వెల్లుల్లి వాటర్ వల్ల మనకి రుచి అనేది, ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నట్టు. ఇప్పుడు ఈ పిండిని చూసుకుంటూ ఇది శనగపిండి కాబట్టి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్నా కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా మెత్తగా పిసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి దీన్ని మంచిగా ఇలా పిండి అనేది సాఫ్ట్‌గా అయ్యేంత వరకి చేయాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని అటు ఇటు రోల్ చేసుకొని 2 సమానంగా విడగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి. మనము తీసుకునే జంతికల పీటలో పట్టే మందము చూసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు ఇలాంటి బిళ్ళ వేసుకొని ఇందులో మనము ఈ పిండి ముద్దని మొత్తము పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా తిప్పుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇందులో ఈ పాపిడిని ఒత్తుకోవాలండి. మనము ఫ్లేమ్ అనేది లోగానే పెట్టుకోవాలి. ఇది శనగపిండి కాబట్టి. ఇలా పెట్టుకున్న తర్వాత మనము ఇలా ఒత్తుతూ మొత్తం అయిపోయిన తర్వాత ఫ్లేమ్ కొంచెం హై చేసుకుంటే అప్పుడు మనకిది డీప్ ఫ్రై అవుతుంది. దీన్ని చూసి కొంచెము కాలిన తర్వాత దీన్ని టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసిన తర్వాత చూస్తూనే ఫ్లేమ్‌ను అటు ఇటు చూసుకోవాలండి. మనకు ఇది డీప్ ఫ్రై అయిందా అని చూసుకోవడానికి కూడా మనము కొద్దిగా జల్లిగంటెతో ఇలా అంటే మనకు క్రిస్పీ సౌండ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు ఇది పర్ఫెక్ట్ రెడీ అయింది అని దీన్ని తీసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది నేను చూపిస్తాను. మనకి ఎలా వచ్చిందో క్రిస్పీగా చాలా మంచిగా ఉంటుందండి. దీనిని ఈ పాపిడిని మనము పచ్చిమిర్చితో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్‌కి చాలా బావుంటుందండి.